మన నేతన్న నేసే నేత పనిలో ముఖ్యమైన పని ఒకటి ఇది అచ్చు అతకటం. ఈ అచ్చు అతకడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. ఇక్కడ మీరు చూస్తే పోగుకి అతికేయటం జరుగుతుంది. ఇలా ఎన్నో పోగులు, ఎన్నో వేల పోగులు ఉంటాయి ఒక అచ్చుకు వచ్చేసేసి. మనకి మనం మెటీరియల్ తెచ్చుకున్నటువంటి పాగడికి, అలాగే మొగ్గం మీద ఆల్రెడీ ఉన్నటువంటి అచ్చుని తీసుకొని ఆ అచ్చుకి ఈ పాగడిని అతకడం జరిగిద్ది. ఇలా అతకడం ద్వారా ఏమైందంటే పొడుగు అనేది ఇలా బారుగా వచ్చేసి అన్ని చీరలు, ఒక 6 చీరలు వేసుకోవడానికి సరిపడిన పొడుగు అయితే వస్తుంది. చూసాం కదా మనం ఎలా అతుకుతున్నాం అనేది ఈ అచ్చుని. ఒక్కొక్క పోగు తీసుకొని అతకడం జరిగిద్ది. ఇది చాలా టైం పట్టిద్ది, దగ్గర ఒక 5 గంటల దాకా పట్టిద్ది ఈ ప్రాసెస్ అనేది, ఈ అచ్చు అతకడం అనేది. ఇలా నేత పనిలో చాలా రకాలైనటువంటి ప్రాసెస్లు ఉన్నాయి. అవన్నీ ప్రాసెస్లు చేసుకొని ఆ వర్కులు చేసుకున్నప్పుడే మనకి చీర అనేది ఒకటి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. మనకి కండీలు చుట్టడం కానీ, నేత నేయటం కానీ, ఇలా అచ్చు అతకటం కానీ, లడ్డీలు తోడటం కానీ, ఇలా చాలా ఉండిద్ది. మనకి బుటాలు తీసుకోవటం కానీ, ఇలా ప్రాసెస్ చాలా ఉండిద్ది. కాబట్టి చాలా కష్టమైన పని. నిజంగా నేతన్న చాలా కష్టపడితే ఒక చీర ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఆ చీరని మనం మార్కెట్లో పంపిస్తాము. చూస్తున్నారు కదా, మీకు కనపడుతుంది ఎంత చక్కగా మనం అతుకుతున్నామో. మనకి చిన్నప్పటి నుంచి చూసి ఈ వర్క్ అనేది అలవాటైంది. నేర్చుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఎందుకంటే ఒక్కొక్క పోగు చాలా సన్నగా ఉండిద్ది. ఆ పోగుని ఎతికి ఆ పాగలకి జాయింట్ చేయాలి.